కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. హాయ్ డార్లింగ్స్, హౌ ఆర్ యు? రివ్యూ ఆఫ్ జననాయకుడు మూవీ గురించి చెప్పే ముందు మీరు గనక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇచ్చే జెన్యూన్ రివ్యూస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. జననాయకుడు మూవీ ప్లాట్ ఏంటో మీకు తెలుసు. ద రీమేక్ ఆఫ్ భగవంత్ కేసరి. మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పాలంటే, వన్ లాస్ట్ టైం అన్నారు, తీరా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నంతసేపు మన బతుక్కి ఇదే లాస్ట్ టైం అనిపించేలా చేశారు. భగవంత్ కేసరి సినిమా చూసి నాకు ఈ సినిమా నచ్చలేదని ఎవరైతే అన్నారో వాళ్ళు కనుక ఈ సినిమా చూస్తే భగవంత్ కేసరి సినిమాయే బెస్ట్ అంటారు. అంతలా ఉంటుంది ఈ సినిమా, అసలు ఏం బాగోదు. మూవీ బిగినింగ్లోనే మనకు అర్థమైపోద్ది మనకి సినిమా తేడా కొడుతుందని. మూవీ స్టార్టింగ్లో జైల్ సీక్వెన్స్లో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత హీరోకి రౌడీస్కి మధ్య జరిగే కాన్వర్సేషన్ ఏదైతే ఉందో అది చాలా చిరాకు అనిపిస్తుంది. అది ఎంత బ్యాడ్గా ఉంటుందో దాని తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్ కూడా అంతే బ్యాడ్గా ఉంటాయి. 90% భగవంత్ కేసరి సినిమాని దింపేశారు యాజ్ టీస్. బట్ 2 సీన్స్ మాత్రమే విజయ్ గారి ఎలివేషన్స్ కోసం మార్చారు. అవి బాగానే ఉంటాయి, బట్ మిగతా అంతా కూడా చాలా బోరింగ్గా బ్యాడ్గా ఉంటాయి. ఇక ఇంటర్వెల్, భగవంత్ కేసరి ఇంటర్వెల్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. బాలయ్య వార్నింగ్ ఇచ్చే సీన్స్ కానీ, లాస్ట్లో చెప్పే ఐ డోంట్ కేర్ అనే డైలాగ్ కానీ పవర్ఫుల్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది మనకి. బట్ జననాయకుడు ఇంటర్వెల్ మాత్రం అందులో సగానికి సగం కూడా ఇంపాక్ట్ అనేది కలగనివ్వలేదు. విజయ్ గారు తనకున్న డైలాగ్ డెలివరీకి మేనరిజంకి బాగానే చెప్పారు, బట్ మన బాలయ్య చెప్పినప్పుడు కలిగినంత పవర్ఫుల్ ఇంపాక్ట్ అనేది విజయ్ గారు చెప్పినప్పుడు కలగలేదు. సో అలా ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్తో ఎండ్ అవుద్ది. ఇక సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫే బెటర్ అనిపిస్తుంది. అంత దారుణంగా ఉంటుంది సెకండ్ హాఫ్ ఫస్ట్ 30 minutes విలన్ గురించి చూపిస్తారు. ఒక మంచోడు విలన్గా మారడానికి పర్టికులర్గా ఒక రీజన్ అనేది ఉంటుంది. బట్ ఆ రీజన్ ఎంత గట్టిగా ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎగ్జాంపుల్ రోబో 2.0లో అక్షయ్ కుమార్ క్యారెక్టర్ తీసుకొని ఆయన ఎందుకు అలా రాక్షసుడిగా మారాడో మీ అందరికీ తెలుసు. బట్ ఇందులో అలా కాదు. ప్రకాష్ రాజ్ జనాన్ని ఇబ్బంది పెడుతుంటే అది చూసి తట్టుకోలేని బాబీ డియోల్ ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ అనేది ఇస్తాడు. ప్రకాష్ రాజ్ కూడా బాబీ డియోల్ని అవమానించి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక్కడ ఎంత కామెడీగా ఉంటుందంటే, ఒక మంచోడిని చెడ్డోడుగా చూపించడానికి ఏదేదో చూపిస్తుంటారు. ఇక్కడ ఎంత కామెడీగా ఉంటుందంటే, ఒక మంచోడిని చెడ్డోడుగా చూపించడానికి ఏదేదో చూపిస్తుంటారు. బాబీ డియోల్ మెంటల్ స్ట్రెస్తో ఒక రూమ్లో ఉంటాడంట. అప్పుడు బాబీ డియోల్ అంతరాత్మ బయటకు వచ్చి, నిన్నెవరైతే అవమానించారో వాడి మీద రివెంజ్ తీసుకోవడం కాదు, నిన్నెవరైతే అవమానించారో వాడిని ఓట్సేసి గెలిపించిన ప్రజల మీద నువ్వు రివెంజ్ తీసుకోవాలని అంతరాత్మ చెప్పుద్దంట. అప్పుడు బాబీ డియోల్ మంచిగా ఉన్నోడు విలన్గా మారిపోతాడంట. చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ రైటింగ్ అనేది. గన్స్ అంటారు, రోబోస్ అంటారు, హిందూస్ అంటారు, ముస్లిమ్స్ అంటారు. అవన్నీ కాదు, మనుషులు కొట్టుకు తెచ్చినట్టు రోబోస్ కొట్టుకు సావాలంటారు. అసలు క్లారిటీ అనేది ఉండదు. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక బీజిఎం సాంగ్స్ విషయానికి వస్తే, మూవీ పడిపోయిన ప్రతిసారి, స్లోగా అనిపించిన ప్రతిసారి అనిరుద్ధ్ తన బీజిఎంతో సాంగ్స్తో సీన్ని పైకి లేపారు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. మమతా బైజు మాత్రం కొన్ని సీన్స్లో బాగా చేసింది, కొన్ని సీన్స్లో మాత్రం అంతంత మాత్రమే చేసింది. విజయ్ గారు తన లాస్ట్ మూవీని లియోతో ఆపేసి ఉంటే ఆయనకు ఒక గ్రాండ్ సెండ్ ఆఫ్ అనేది ఉండేది. దాని తర్వాత గోట్ అనే సినిమా వచ్చింది, మమ్మల్ని అందరినీ గొర్రెని చేసింది. ఇప్పుడు ఈ జననాయకుడు. ఇలాంటి బ్యాడ్ మూవీతో ఆయన సినిమా ఎండ్ అవ్వడం అనేది నాకు చాలా బాధేస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ మై రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.